టీడీపీలో రాజ్యసభ రేసు ఆసక్తికరంగా మారింది. ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇవి కూటమికే దక్కనున్నాయి. అందులో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ మధ్య పోటీ నెలకొని ఉందని సమాచారం. 2014 నుంచి టీడీపీ ఎంపీ సీటు కోసం రామకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. 2014, 2019, 2024లో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ దిగారని భావించినా సీటు దక్కలేదంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వాలని రామకృష్ణ కోరుతున్నారని తెలుస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ సీటు కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే 2014, 2019లో గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు. 2024లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని గల్లా జయదేవ్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక టీడీపీలో రాజ్యసభ రేసు ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఇక 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కూడా బీజేపీ అడిగినా కూడా అటు చంద్రబాబు నాయుడు నో చెప్పారు. ఇప్పుడు కూటమిలోనే ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యంగా రేస్ జరుగుతోంది. ఒక స్థానం పక్కగా కూడా కమ్మ సామాజిక వర్గానికే దక్కుతాయంట నేపథ్యంలో కూడా ఒకటి గల్లా జయదేవ్కు, ఇంకొకటి భాష్యం రామకృష్ణ మధ్య కూడా పోటీ నెలకొని తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఎవరి వైపు కూడా ఈ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇన్పుట్ ఎడిటర్ నవీన్ జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ నవీన్. సో ఈ స్థానం ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది? ఒకవైపు గల్లా జయదేవ్ కూడా రేస్ లో ఉన్నారు, అదే విధంగా రామకృష్ణ కూడా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మనం చూడొచ్చు, ఈ మధ్యలోనే కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాజ్యసభకు సంబంధించిన మొత్తం కూడా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ సభ్యులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంట్లో తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 4 ఖాళీ అవుతున్నాయి. 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఉంది. అయితే కూటమిలో ఉన్నట్టు 3 పార్టీలు, బీజేపీ కానీ, టీడీపీ, అదేవిధంగా జనసేన కూడా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం రాజ్యసభ స్థానాన్ని ఇవ్వమని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ చెప్పినట్టు సిచ్యువేషన్ తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ 3 తీసుకుని ఒకటి జనసేనకి ఇస్తామని చెప్తున్నారు. అయితే మూడిట్లలో ఒకటి టీడీపీలో ఉన్నట్టు 3 ఉంటాయి కాబట్టి ఆ 3లో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎంపిక చేసినటువంటి గల్లా జయదేవ్, అదేవిధంగా భాష్యం రామకృష్ణ, వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇద్దరిట్లలో ఒకరికి మాత్రం ఖచ్చితంగా కమ్మ కోటలో కమ్మ సామాజిక వర్గానికి ఏపీలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా నిర్ణయంకి వచ్చినప్పుడు ఇద్దరిట్లో ఎవరికి అనేది కూడా పరిశీలన చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇద్దరిట్లలో ఎవరు సీనియర్ లీడర్, ఎవరు పార్టీకి ఉపయోగపడుతున్నారు, ఎవరు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు, 3 రాజ్యసభలో 3 మాత్రం టీడీపీ తీసుకుంటుంది, ఒకటి జనసేనకి ఇస్తాను కూడా క్లియర్ చేసింది. మొత్తం 4 టీడీపీ ఇప్పటికే బీజేపీ ఏమని కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో మూడిట్లలో ఒకటి మాత్రం ఒక కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఇంకా 2 ఉంటాయి. ఆ 2 అనేది ఎవరికి తెలియనప్పుడు కూడా ఈ 2 మాత్రం ఒకటి మాత్రం గట్టి పోటీ నడుస్తుంది. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి కావాలి కాబట్టి ఇద్దరిట్ల గల్లా జయదేవ్ కానీ లేదా భాష్యం రామకృష్ణ ఇద్దరిట్ల ఎవరికి ఇస్తున్న దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన పార్టీ పెద్దల ద్వారా మొత్తం కూడా చంద్రబాబును కలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇద్దరు కూడా, ఎందుకంటే ఇద్దరు సీనియర్ లీడర్లు అయినప్పుడు కూడా ఇప్పుడు గల్లా జయదేవ్ కొద్దిగా ఎందుకంటే గతంలో ఎంపీ చేసిన అనుభవం తనకు ఉంది కాబట్టి తనకి ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు. భాష్యం రామకృష్ణకు కూడా ఇవ్వాలని చెప్పి మరి కొంతమంది కోరుతున్న సిచ్యువేషన్ కాబట్టి ఇద్దరు పార్టీకి చాలా దగ్గర ఉన్నారు. ఇద్దరు పార్టీని కూడా ఫుల్ ఫిక్స్డ్ గా నడిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైనా కానీ ఇద్దరి మధ్యలో ఒక పోటీ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ ఇద్దరైనా లేదంటే ఇంకా కమ్మ సామాజిక వర్గానికి ఇంకెవరైనా కొత్తగా తెర మీదకి పార్టీ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇద్దరు ప్రస్తుతానికి పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరికి మాత్రమే దక్కే పదవి కాబట్టి ఈ ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా కొత్త పేరు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాలి, చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో లోకేష్ కూడా కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కూడా చెప్పినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా పదవి వచ్చే ఉన్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ కూడా పరిశీలన చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జూన్ లోనే నోటిఫికేషన్ ఉంది కాబట్టి జూన్ లో ఖచ్చితంగా ఎవరు అనేది కూడా నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పేర్లు ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించిన పార్టీలో కసరత్తు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్. తిరుపతిలో